వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. ఎంఏఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు నేతృత్వంలో జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ. గుంటూరులోని కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ లో నూతనంగా డిట్టో ఫార్మసీ ఏర్పాటు. డిట్టో ఫార్మసీని ప్రారంభించిన పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకల సందర్భంగా నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎంఏఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు నేతృత్వంలో జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక పల్నాడు రోడ్లోని ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి గడియార స్తంభం వరకు 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విచ్చేశారు. మరొకసారి అందరికి కూడా ఇవాళ పింగళి వెంకయ్య గారి 148వ జయంతి జరుపుకుంటున్నాం నరసరావుపేటలో. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి, వాళ్ళ లెక్చరర్లందరికీ, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది. ఒక పింగళి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పతాకాన్ని సృష్టికర్తగా మారాడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కొచ్చు, లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కొచ్చు, కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి, కృష్ణా జిల్లాకి పింగళి వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా 18 ఏళ్ల వయసులో పనిచేయడం జరిగింది. మరి దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది. మరి జాతిపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పింగళి వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు, జాతీయ జెండాని. దాంట్లో తెలుగు ఆకుపచ్చ, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, కాషాయం 3 రంగులతో కలిపి మరి మధ్యలో రాట్నం అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు దాన్ని రాట్నం అనే గుర్తును తీసేసి అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టి మనం జాతీయ జెండాగా వాడుకుంటున్నామంటే అటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగినందుకు మరి పింగళి వెంకయ్య గారికి మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి చరిత్ర కలిగిన సంఘటనలన్నీ కూడా ఈ విధంగా ర్యాలీ ద్వారా తెలియజేసినప్పుడు పిల్లలకి మరి చదవకుండానే ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి. జాతీయ జెండా సృష్టికర్త ఎవరు, ఆయన పేరేంటి, మనకి ఏ విధంగా అవకాశం దక్కింది, ఇవన్నీ కూడా పిల్లల్ని చదవకుండానే ఆన్సర్లు తెలిసిపోతుంది. ఇటువంటి క్వశ్చన్లు అన్ని కూడా సివిల్స్ లో కానీ గ్రూప్ 1 లో కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చదువుకునే పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా జాతీయ మరి చరిత్రలో ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం నెమరు వేసుకొని వారి గొప్ప ఘనంగా నివాళి ఇచ్చడం అనేది మన ధర్మం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి, పిల్లలకి, మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జెండా ఒక గొప్పతనం ఏంటంటే దాదాపు 75 మీటర్లు, 250 అడుగులు, మరి దాదాపు 2000 మంది పిల్లలు దీన్ని తీసుకొని వస్తున్నారు. జాతీయ జెండాకి గొప్ప గౌరవాన్ని ఇచ్చి మరి ఇటువంటి పొడుగైన జెండాని సృష్టికర్త మరి మేదరమెట్ల శేషగిరిరావు గారికి, వాళ్ళ యాజమాన్యానికి, స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజల్లో తీసుకెళ్లి జాతీయ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గుంటూరులోని కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ లో నూతనంగా డిట్టో ఫార్మసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు స్థానిక ఎమ్మెల్యేలైన తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్, పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని డిట్టో ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మెడికల్ వ్యాపార రంగంలో సోదరుడు రాజా గారు డిట్టో ఫార్మసీ పేరుతో కొత్తగా ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉన్న ఈ మెడికల్ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి షాప్ నుండి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా గుంటూరు నగరంలో ఫార్మసీ రంగంలో తనదైన శైలిలో ముందుకు సాగాలన్న ఆలోచనతో ఈరోజు ఈ షాప్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డిస్కౌంట్తో మందులు అమ్మడమే కాకుండా ఆన్లైన్లో డెలివరీస్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వినూతనంగా గుంటూరు నగరంలో ఇప్పటిదాకా లేనటువంటి విధంగా వైద్య సదుపాయాలతో పాటు ముఖ్యంగా
మందుల కోసం ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు కలగకుండా వాడి ఇంటి వద్దకే అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆన్లైన్ డెలివరీస్తో ఈ షాప్ని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఖాజా గారు కష్టపడే తత్వం, అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో అనుభవం గడించినటువంటి ఖాజా గారు ఈ మా ఫార్మసీ రంగంలో కూడా తన ముద్ర వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా ఆయనకి ఈ వ్యాపారం ముందుకు సాగాలని, మరింత మంచి జరగాలని, కస్టమర్లను ముఖ్యంగా కావాల్సినటువంటి మా మెడిసిన్స్ అన్నీ కూడా సరసమైనటువంటి ధరలకు లభించేటువంటి విధంగా ఈ షాప్ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. డిటో ఫార్మసీ నేను స్టార్ట్ చేసిన విధానం ఎందుకంటే డిటో ఫార్మసీతో నేను ప్రజల దగ్గరికి ఇప్పుడు వృద్ధులు మన ఇక్కడ దాకా చేరుకోలేరు, డిస్కౌంట్ వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళాలి. ఫార్మాసిటికల్ కంపెనీస్ మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అదే డిస్కౌంట్స్ మనం ఒక మార్కెట్లోనే దాన్ని నిమిత్త మాత్రం అవ్వకుండా వారి ఇంటి వద్దకే చేరుకోవాలని ఒక ఆశతో, ఒక ఆశయంతో ఈ డిటో ఫార్మసీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరింత విధంగా ఈ ఫార్మసీగా ఒక ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా, అదేవిధంగా ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పర్సనాలిటీ వాట్సాప్ యూజ్ చేసినంత ఈజీగా వారి మెడిసిన్ని వాళ్ళు వాళ్ళ ప్రిస్క్రిప్షన్తో వాళ్ళ మెడిసిన్ ఇంటి వద్దకే పొందే విధంగా ఈ ఫార్మసీ రూపొందించడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో నేను ఎన్నో ఆయన ద్వారా గైడెన్స్ తీసుకుంటూ, ఆయన ఒక మెంటర్గా భావించి, నేను ఒక మెంటీగా ఆయన దగ్గర ఉంటూ ఎన్నో విధమైన వ్యాపార విషయాలను ఆయన దగ్గర పరీక్షించుకొని నేను ముందుకు సాగడం జరుగుతుంది. జీడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్కి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు మాట్లాడారు. కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ స్కామ్ ఇది. దీని వెనక ఉద్యోగస్తులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఈ స్కామ్లో ప్రధానమైనటువంటి భాగస్వాములు. వాడి వల్లనే ఈ స్కామ్ జరిగింది, ఈ కుట్ర జరిగింది. అందువల్ల కేవలం ఉద్యోగుల్ని పనిష్ చేస్తే వ్యవహారం బయటికి రాదు. ఉద్యోగులతో పాటు దీని వెనక ఉన్నటువంటి గూడు పుఠాని ఏమిటో, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటో బహిర్గతం కావాలి. ఇవాళ కూడా మరి అందువల్ల నష్టపోయినటువంటి రైతులకి రుణాలు లేక మరి బ్యాంకులను అప్రోచ్ కాలేకపోయేటువంటి పరిస్థితి కాకుండా తిరిగి వాళ్ళని రుణాలు పే చేయాల్సిందిగా కూడా డిమాండ్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలైనటువంటి దోషుల్ని గత ప్రభుత్వంలో సొసైటీల్లో చేసినటువంటి పెద్ద స్కాము చాలా తీవ్రమైనటువంటిది. మరి ఆ స్కాముల్లో ఉద్యోగస్తులు కాకుండా చైర్పర్సన్లు మరియు పాలక వర్గాలు పాత్ర అధికంగా ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది. మరి దయచేసి దీన్ని ఎంక్వైరీ చేసి వారిని బాధ్యులను చేసి శిక్షించవలసిందిగా కోరుతాం. బుర్లా రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో ఆ స్కాముల్ని, ఆ యొక్క మోసపూరితమైనటువంటి పనులని బయటకు వెలికి తీసి కలెక్టర్ గారికి మెమరాండం ద్వారా సమర్పించడం జరిగినది. సత్వరమే రైతులకు న్యాయం చేసి అసలు దోషులను శిక్షించి సొసైటీ అధ్యక్షుల్ని, సొసైటీ డైరెక్టర్ని వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ నకిలీ లోన్లని రికవరీ చేసి వాళ్ళ ద్వారా సొసైటీ అధ్యక్షుల ద్వారా డబ్బులు కట్టించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఈరోజు డీసీబీలో జరిగిన స్కామ్ కావచ్చు, అట్లానే దాదాపు పాత జిల్లాలో మొత్తంలో కూడా సొసైటీలో జరిగిన దొంగ పాస్ పుస్తకాలు, లోన్లు ఇవ్వటం, ఆ కార్యక్రమంలో ఇలా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇలా కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే దాదాపుగా 2013 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పాలకవర్గం ఉంది. సభ్యులు డాక్టర్ బుర్లా రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని డీసీసీబీ బ్యాంకులో జరిగిన అక్రమాల గురించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీ పాలకవర్గంలోని అధికారులు, పాలకవర్గ సభ్యులందరూ కూడా అక్రమాల పుట్ట తవ్వే కొద్దీ బయటపడతా ఉంది.
నిన్న మొన్న కూడా నల్లపాడు బ్రాంచీలో కూడా రైతుల మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రుణాలు తీసుకున్నారు. దానివల్ల నిజమైన రైతాంగం రుణాలకు వెళ్తే మీ మీద నోటీసులు వస్తున్నాయి. రైతులకి మీ మీద ఆల్రెడీ రుణం ఉందని చెప్తుంటే వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. రైతుల్ని కాపాడండి. గతంలో వైసీపీ ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం కాబట్టి గతంలో జరిగిన అక్రమాలన్నిటి మీద తగు విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరాం. మా శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు కూడా మేమందరం కూడా పనిచేసి రైతులకి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం. మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సంజీవరావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ జగ్గంపేటలోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సంజీవరావు మాట్లాడారు. రాష్ట్రంలో ఏంటంటే మేము భార్య పిల్లలను కూడా వదులుకుని మరి చాలా కార్యక్రమాలు 30 సంవత్సరాల నుంచి కూడా 1994 నుంచి 2024 ఆగస్టు 1వ తారీఖుని ఈ వర్గీకరణ మరి అమల్లోకి వచ్చింది. మరి గతంలో 2004లో కూడా వర్గీకరణ పదాలు మరి మేము కష్టపడినందుకు మరి ఆనాడు మరి 20,000 మందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. మరి కృష్ణన్ గారు ప్రతిఫలం, మరి మేము అందరూ కష్టపడిన ప్రతిఫలం. మరి ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు కూడా మరి వాళ్ళు కూడా భార్య పిల్లలను కూడా వదులుకుని ఈ యొక్క వర్గీకరణ గురించి ఏబిసిడి వర్గీకరణ అంటే మరి ఏ అంటే రెడ్డి క్యాస్ట్, బి అంటే మాదిగ, సి అంటే మాల, డి అంటే ఆది ఆంధ్రులు, ఇలాగా 59 కులాలకు కూడా సరియైన ఉద్యోగాలు రాజకీయంలో కూడా మరి రావాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాది గారు ఒక సంకటం కట్టుకుని వారి యొక్క సాధక బాధలన్నీ కూడా వదులుకొని ఎక్కడైతే నా జాతి ప్రజలు ఉన్నారో అందరికీ కూడా నేను మొబైల్ చేసి మొత్తం అందరూ పంపించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాది గారు ఏళ్ళకు కూడా వదలకుండా మరి వర్గీకరణ సాధించాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఏబిసిడి అంటే మరి సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాలకి జగ్గంపేటలో ఎస్సీ రిజర్వ్ అయింది అనుకోండి, అది మాలనే చేయాలి పోటీ. అదే బి కేటగిరీ ఉందనుకోండి, బి కేటగిరీలో మాదిగా పోటీ చేయాలి. అదేవిధంగా ఏ కేటగిరీలో ఉందనుకోండి అలా రిలీజ్ పోటీ చేయాలి. అదే డి కేటగిరీ ఉందనుకోండి అది మాటిట్లు కానీ లంబాడీలు కానీ వాళ్ళు పోటీ చేయాలి. ఆ రిజర్వేషన్ హై స్కూల్లో 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి అదే కేటగిరీలో మరి చేయాలనే ఉద్దేశంతో మందాకృష్ణ మాది గారు ఇప్పటికీ కూడా మరి ఈ వర్గీకరణకి మరి 7 కంపెనీ చేసి అందులో 6 ఒకే చేశారు, ఒకరు 0లో ఉన్నారు. మరి ఇవాళ కూడా మరి సుప్రీంకోర్టు మరి దీన్ని నిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కూడా చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, మన మోడీ గారి మీద కూడా ఉంది. అది కూడా నెరవేరుస్తుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ప్రతి ఒక్క మాదిగలు కూడా మన పిల్లల్ని బాగా చదివించుకున్నట్లయితే ఈ వర్గీకరణ పదాలన్నీ కూడా మన పిల్లలందరూ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మరి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా నమస్కారాలు. సత్తెనపల్లి నిర్మాణంలో ఉండి నిరుపయోగంగా ఉన్న భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న జెడ్పీ గెస్ట్ హౌస్, ముస్లిం షాదీఖానా, టిడ్కో ఇళ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో నిర్మించిన టిడ్కో గృహాలను స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెరుగుపరిచేటువంటి దానికి అన్ని రకాల చర్యలు, రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టి తెల్లవారుజాము నుంచే శానిటేషన్ వర్కర్స్ అందరూ పనిలో ఉండాలి. పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడైతే కూడళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే డంప్ వేస్తున్నారో
ఈ డంప్ వేసేటువంటి ప్లేసెస్ అన్నీ డంప్తో ఉండకుండా క్లీన్గా ఉండాలి. దానికోసమే ఒక స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుధ్యం చిలకలూరుపేటలో మెరుగుపరిస్తే ఈ అంటు రోగులు, విష జ్వరాలు బారిన పడకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి సిల్ట్ కానీ, కాలువలు తీయటం కానీ, మెయిన్ డ్రైన్ క్లీన్ చేయటం కానీ, మెయిన్ డ్రైన్ ఫ్లో ఉండేటువంటి విధంగా చర్యలు అన్ని రకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి నేషనల్ హైవే మున్సిపల్ వాళ్ళు కలిసి చిలకలూరుపేట పరిధిలో, నేషనల్ హైవే పరిధిలో మెయిన్ రోడ్డుకు 2 పక్కల డ్రైన్స్ అన్నీ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపిస్తున్నాం. చిలకలూరుపేట పరిధిలో నేషనల్ హైవేకి ఇరువైపులా పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చే నీరు కానీ రెండు కూడా పారుదల ఉండేటువంటి విధంగా. ప్రజలకు ఇప్పుడు అసౌకర్యంగా ఉంది, ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అవుతూ ఉంది, డ్రైన్ మూమెంట్ లేక. ఈ డ్రైన్ ఉండేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోటి మనం ఏ విధంగా అసాధ్యమైనటువంటి బైపాస్ రోడ్డును తీసుకొచ్చామో టౌన్ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే పునర్నిర్మాణమే కాదు, కొన్ని అసలు డ్రైన్ నిర్మాణమే జరగల. ఆ డ్రైన్ నిర్మాణం, పునర్నిర్మాణం చేయబోతూ ఉన్నాం. ఇదే కాకుండా చిలకలూరుపేట పట్టణంలో అన్నిటికీ మించి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎక్కువ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరు కూడా లేఅవుట్ పర్మిషన్ తీసుకోవట్లేదు. ఇది టౌన్ డెవలప్మెంట్కి చాలా ప్రమాదకరంగా తయారైంది. నువ్వు ఎంత లేఅవుట్ వేసుకున్నా మున్సిపల్ కానీ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కనుక పర్మిషన్ తీసుకుంటే పట్టణం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. జరుగుతున్న పరిణామాలు ఏంటంటే గత పాలకుల యొక్క చేతగాంతనం అనాలన్నా, గత పాలకుల యొక్క అవినీతికి పాల్పడటం అనాలన్నా, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం అనాలన్నా, భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం అనాలన్నా, అన్నీ అనాథరైజ్డ్ లేఅవుట్లే ఉన్నాయి. దీనివల్ల ఏమైందంటే పట్టణంలో అభివృద్ధికి ఇది పూర్తిగా ఆటంకం కలిగిస్తూ ఉంది. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి అనాథరైజ్డ్ లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉండాలి. దానికి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, పార్క్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉండేటువంటి అనుమతులతో ఉండేటువంటి లేఅవుట్లు ఏ పట్టణానికైనా, అభివృద్ధి చెందేటువంటి పట్టణాలకి ఇది అవసరం. ప్రాథమికంగా, మౌలికంగా ఇది అవసరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవి కనుమరుగైపోయినాయి. 5 ఏళ్లలో చిలకలూరుపేట పట్టణంలో లేఅవుటే లేదు. చిలకలూరుపేట పట్టణంలో 5 ఏళ్లలో లేఅవుట్ అనేది లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడ కూడా టౌన్ డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీని మీద ఆథరైజ్డ్ లేఅవుట్లు పర్మిషన్ తీసుకోండి. ఏ రాజకీయ నాయకుడు గడప తొక్కాల్సిన పని లేదు, ఏ మీడియాకు భయపడాల్సిన అవసరం లేదు. ఆథరైజ్డ్గా అన్ని అనుమతులతో తీసుకుంటే పబ్లిక్, ఎందుకంటే సన్న, చిన్న, మధ్యతరగతి వాళ్ళని మోసం చేయకుండా ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కొన్న వెంటనే ఇల్లు వారి స్థాయిని బట్టి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా చిలకలూరుపేటలో భావనారాయణ నగర్లో రోడ్డు లేనటువంటి ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. ముందు చూపు లేకుండా, భవిష్యత్తు ఆలోచించకుండా లేఅవుట్లు వేస్తే కొనుక్కున్న వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. చిలకలూరుపేటలో అదే జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అదే జరిగింది. ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము, నారాయణ గారి దృష్టికి కూడా. ఎవరైతే చట్టబద్ధంగా లేఅవుట్ అనుమతులు తీసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది నష్టం జరుగుతూ ఉంది. ఎందుకు, అనాథరైజ్డ్ లేఅవుట్లు అమ్ముకునేటువంటి వాళ్ళ దెబ్బకి అనుమతులు తీసుకొని అమ్ముకునేటువంటి వాళ్ళకి రేటు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వెనకబడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మోసపోతూ ఉన్నారు. గవర్నమెంట్ అనుమతులు తీసుకున్న లేఅవుట్లకి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఎవరైతే అనుమతులు తీసుకొని లేఅవుట్లు అమ్ముతున్నారో అది ప్రజల్ని రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా,
ఏ అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అనుమతులు రావచ్చేమో కానీ డెవలప్ అవ్వదు. 33% కట్టించుకుంటారు, ఆ ఇంటికి ఇస్తారు, కానీ అక్కడ డెవలప్మెంట్ వచ్చే అవకాశం లేదు. అంతే కదా కమిషనర్ గారు? కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్స్కి అలవాటు పడాలి. అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తే డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చిలకలూరుపేటకు పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చట్టబద్ధమైనటువంటి లేఅవుట్లు ఉంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మున్సిపల్ శాఖ కూడా అన్ని రకాల అనుమతులు, మంచినీటి సౌకర్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని బాధ్యతలు మున్సిపల్ కూడా తీసుకుంటుంది. 3 టిడ్కో హౌసెస్ ఎవరు చేరతారో నిరుపేదలు వారికే రైట్స్ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీకు ఒక పక్క బ్యాంకర్స్ వేధింపులు ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం వలన గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు వచ్చినాయి. ఒక పక్క ఏమో రెంట్లో ఉంటున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, మరో పక్క ఏమో బ్యాంకు మా వాయిదాలు కట్టమని తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక నెలలో నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం. పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, ఇంటికి 4 లక్షలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్లల్లో 5,500 ఫౌండేషన్ వేసింది 2,000 కదా, 1000 ఫస్ట్ 4,512. ఈ 6,512 ఇళ్ళు సుమారు 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబోతున్నాం. పోలీస్ పోస్ట్ పెట్టించాం రాగానే. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. బస్ ఫెసిలిటీ చేయబోతున్నాం. ఇక్కడే రాబోయే రోజుల్లో స్కూలు, హాస్పిటల్, స్టోర్సు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం. ఫోన్ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో 50,000 కట్టిన వాళ్ళు ఏంటి, 1,00,000 కట్టిన వాళ్ళు ఏంటి, అదేవిధంగా ఈ బ్యాంకర్స్ ఒత్తిళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతూ ఉంది. పేదవాడికి భారం కాకుండా ఉండే నిర్ణయం ఒక నెల రోజుల్లో తీసుకుంటారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తాళాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారో చేరకుండా అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. చేరటమా, తాళాలు హ్యాండ్ ఓవర్ చేయటమా డిపార్ట్మెంట్కి. ఎవరు చేరితే వాళ్ళకి, రెడీమేడ్గా చేరేటువంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. ఇది నిరుపేదల కోసం చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది పట్టణాల్లో నివాసయోగ్యం లేనటువంటి వాళ్ళందరికీ షేర్వాల్ టెక్నాలజీ 5 ఏళ్ళు గత పాలకులు నిర్లక్ష్యం చేసిన చూడండి. ఒక్కటెక్కడైనా చిన్న లీకులు కూడా లేవు, చిన్న క్రాకు లేదు, లీకులు లేవు. అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. కాబట్టి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేటువంటి పథకం ఇది. దీంట్లో నిరుపేదలే ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నోళ్ళు అద్దెకి ఇవ్వటానికో ఇది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్, దాని యొక్క కళ పేదవాడికి సాకారం చేయబోతున్నాం. దీంట్లో ఎవరు ఇంట్లో ఉంటారో వారికే ఇల్లు ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి టిడ్కో ఇల్లులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే టిడ్కో ఇల్లులో ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా మంది సార్ దగ్గరికి వెళ్ళడం, అమ్ముకున్న వాళ్ళు, తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం, మా దగ్గరికి రావడం కూడా జరిగింది. అటువంటి అన్నీ జరగకుండా సార్ ఏంటంటే లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి లబ్ధిదారులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దాని గురించి ఇంకా వస్తున్నారు. అది పక్కన పెడితే సార్ చెప్పిన మాకు సంబంధించిన ఎమ్యూనిటీస్ ప్రకారం మనకి ఫస్ట్ 4,512 టిడ్కో వాళ్ళు మున్సిపాలిటీకి అప్పు చెప్పడం జరిగింది. అందులో మేము 3,435 వరకు కీస్ ఇచ్చాం. ఆ కీస్ ఇచ్చిన వాటిల్లో ఇప్పటివరకును సార్ మీరు చెప్పిన తర్వాత నేను 2 రోజుల్లోనే మా ఇది ప్లానింగ్ అండ్ వెల్ఫేర్స్ తోటి మొత్తం ఒక 50 మంది తోటి సర్వే చేయించడం జరిగింది సార్, ఇంటింటికి వెళ్ళి. ఒక మాట, ఇప్పుడు ఇంటికి వచ్చి ఎస్ఐ గారు అండ్ టీం మేము కూడా వస్తాం.
ప్రతి ఇంటికి వచ్చి కూడా సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారుడు ఉంటే వెరీ హ్యాపీ. ఒకవేళ నిజమైన లబ్ధిదారుడు కాకుండా ఒకవేళ రెంట్కుండా ఉన్నారు, వాళ్ళు జెన్యూన్ పర్సన్స్ అయితే ఓకే పర్వాలేదు. ఒకవేళ అమ్ముకొని ఉన్నారు ఎవరికైనా సరే, అమ్ముకున్న ఇంటి తాళాలు ఖచ్చితంగా అవన్నీ కూడా హ్యాండెడ్ ఓవర్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన విషయం లేదు. ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో కొనుక్కున్న వ్యక్తి నిజంగా ఇల్లు లేకుండా అతనికి ఇల్లు నిజంగా కరెక్ట్, అతనికి ఇవ్వడమే కరెక్ట్ అని నమ్మితే వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సార్ ఆల్రెడీ క్లియర్గా వచ్చిన పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే దయచేసి మీరు ఎవరెవరైతే ఎన్నిళ్ళు రెంట్కి ఇచ్చారో సర్వేకి వచ్చినప్పుడు వాలంటీర్గా రెంట్కి ఇచ్చినవి అమ్మినవి కూడా క్లియర్గా చెప్పండి. మళ్ళీ మా ఎంక్వైరీలో తేలిన తర్వాత మేము అడిగిన తర్వాత మీరు బ్యాడ్ అవ్వడం కాకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వండి. ఓకేనా? ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటారు, లబ్ధిదారుడిని నమ్మి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని దురుద్దేశంతో అమ్ముంటుంటే మీరు కొనుక్కున్న డబ్బులు ఆయన దగ్గర ఉండుంటాయి, ఆ డబ్బులు కూడా మీకు ఇప్పించమని చెప్పేసి సార్ క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా మీకు ఇప్పించే బాధ్యతని తీసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. ఎంఏఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు నేతృత్వంలో జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ. గుంటూరులోని కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ లో నూతనంగా డిట్టో ఫార్మసీ ఏర్పాటు. డిట్టో ఫార్మసీని ప్రారంభించిన పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.